హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా ఆ శివయ్య అగ్నితోటి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ ఓం నమః శివాయ. ఈ కార్తీక మాసం అంటేనే చాలా విశిష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో చేసే పూజలకు అత్యధిక ఫలితం ఉంటుంది కాబట్టి వీలున్నంత వరకు ఆడవారు ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. ఇక నేనైతే క్షీరాబ్ది ద్వాదశి రోజున నా పూజా మందిరంలో పూజని కంప్లీట్ చేసుకున్నాను. మా సిజాయ్ నిద్ర లేచేలోపు పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను. ఇంకా నిద్ర అయితే లేచాడు. వీడి స్మైల్ చూస్తున్నప్పుడల్లా ఒక సామెత గుర్తొస్తుంది, పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని. ఎందుకు చెప్పానంటే ఈ కార్తీక మాసంలో చేసే ఏ దానంకైనా కానీ అంత ఫలితం ఉంటుంది. పట్టుకోను బాయ్ చెప్పు. అన్నిటికంటే గొప్ప దానం అన్నదానం కాబట్టి మా శక్తి కొలది మేమైతే అన్నదానం ఇవ్వాలనుకొని పులిహోర అయితే చేశాము. మా హస్బెండ్ కూడా నాకు బాగా హెల్ప్ చేశారు. బాబుతోటి ఇబ్బంది పడుతున్నానని హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు. ఇద్దరం కలిసి అయితే పులిహోర పూర్తి చేసేసాము. పార్సల్స్ కట్టడం అయితే పూర్తయిపోయింది. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంట్లో తులసి కోట లేదు, అందుకని నేను గుడిలో తులసి కోట వద్ద దగ్గర దీపం అయితే వెలిగించాను. ఫుడ్ ప్యాకెట్స్ సర్వ్ చేయడం అయితే అయిపోయింది. వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్.